మరి దినమున మనము ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైన రోజు, ఎందుకంటే ప్రపంచ ప్రార్థనా దినోత్సవం ఈరోజు. మరి ప్రార్థనను గూర్చి కొన్ని విషయాలు, ఎందుకంటే ప్రార్థనకు కలిగినటువంటి బలము, ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి, ప్రార్థించుతున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత, ఇవి మన జీవితాల్లో ఎలా సంభవించాలి, మనం ఏమి విడిచిపెట్టాలి, వేటిని పొందుకొని ఉండాలి, ఏ రీతిగా మనము దేవుని ఆరాధించాలి, ఏ రీతిగా దేవుని వేడుకోవాలి, ఏ విధంగా మనం దేవుని వేడుకుంటే మనం వీటన్నిటిని కూడా పొందుకుంటాము, ఆయన ప్రత్యక్షతను పొందుకుంటాము, ఆయనలో ఎదుగుతాము అనే విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. మొదటగా చూడండమ్మా, దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు ధ్యానం చేసుకుందాం. నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే కనుక, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. మరి వ్రాయబడినటువంటి లేఖనాన్ని మనం మరి ఒకసారి గమనిస్తే కనుక, నా పేరు పెట్టబడిన నా జనులు అంటే ఎవరై ఉన్నారు? మనమే. మనం ఏం చేయాలంటున్నారమ్మా? తమ్ము తాము తగ్గించుకొని, అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. కానీ మనల్ని హెచ్చించుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యత తగ్గించుకునే విషయంలో మనం చూపించాలి. మరి గమనించాలి, మనల్ని మనము తగ్గించుకునే ఎడల మనం ఏం చేయబడతామమ్మా? హెచ్చించబడతాం. మరి మనకు మెప్పు కావాలని మనం ఎప్పుడు కూడా కోరుకునే వారుగా మనం ఉంటూ ఉండగా, ఈ మెప్పు ఎక్కడ కలగాలి? మనకు దేవుని సన్నిధిలో, దేవుని యొద్ద మనకు కలగాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని చేత కొనియాడబడేవారుగా మనం ఉండాలి. అవునా? కాబట్టి మనల్ని మనం ఏం చేయాలి? మొదట తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి, అంటే ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా. ప్రతి ఒక్కరిలో కూడా చెడు మార్గాలు ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా ఉంటారు, ప్రతి ఒక్కరిలో ఉంటూ ఉంటాయి. చెడుతనం అనేది ఉండకుండా ఏ ఒక్కరు కూడా లేదు. కాబట్టి ఆ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆకాశము నుండి ఏం చేస్తా అంటున్నాడు దేవుడు? వారి ప్రార్థనను వింటా అంటున్నాడు. ఎవరి ప్రార్థన? ఎవరైతే చెడు మార్గమును విడిచిపెట్టున్నారు, ఎవరైతే తమల్ని తాము తగ్గించుకొని ఉన్నారు, ఎవరైతే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు, ఓకేనా? వారి యొక్క ప్రార్థనలు దేవుడు ఆకాశం నుండి విని, ఒకవేళ మన మీద ఉన్నటువంటి పాపాలు లేకుండా ఉన్నాయా? పాపం ఉంటుంది మనలో. ఆ పాపములన్నింటినీ కూడా క్షమించి మన దేశమును స్వస్థపరుస్తానంటాడు దేవుడు. అర్థమైందా? స్వస్థపరచటం అంటే బాగు చేయటం. ఒక దేశము సిరి సంపదలతో ఉండాలన్నా, సస్యశ్యామలంగా ఉండాలన్నా, సమస్తము కూడా సమతుల్యంగా ఉండాలన్నా దేవుని యొక్క కృప ఆ దేశానికి ఎంతో ముఖ్యమై ఉన్నది. కాబట్టి అంతటి కృపను మనం పొందుకోవాలంటే, ఆ రీతిగా మనం దేవుళ్ళు ఎదగాలి, ఫలించాలంటే కనుక మనం ఎలా ఉండాలి? మన చెడు మార్గమును విడిచిపెట్టాలి, మనల్ని మనం తగ్గించుకునేవారుగా ఉండాలి. అలా కాకుండా మనల్ని మనం తగ్గించుకునేవారుగా ఉంటూ
చెడు మార్గమును విడవకుండా ఉంటే మన పాపాలు క్షమించబడతాయా అమ్మా? క్షమించబడవు. కాబట్టి మన పాపాలు క్షమించబడాలంటే ఏం కావాలి? మనల్ని మనం తగ్గించుకోవాలి, అలాగే చెడు మార్గమును విడిచిపెట్టాలి. ఇవి ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది కాబట్టి గమనించాలి. అలాగే ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సు నిత్యము దాని మీద ఉండును. మరి దేవుని యొక్క మనసు, దేవుని యొక్క కను దృష్టి నిత్యము కూడా ఆయన మందిరం మీద ఉంటూ, అంటే ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న స్థలము ఏమై ఉందమ్మా? దేవుని యొక్క మందిరమై ఉంది. ఇండివిజువల్ గా ఉన్నటువంటి మనుషుల యొక్క మందిరం ఏమై ఉంది? హృదయము, మన యొక్క దేహమై ఉంది. కాబట్టి మన దేహము దేవుని ఆలయమై ఉన్నది, మన హృదయం దేవుని ఆలయమై ఉండగా ఆ దేహమును మనం పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి, హృదయమును పవిత్రపరచుకునేవారుగా మనం ఉండాలి. కాబట్టి అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకునేవారుగా మొదట ఉండాలి. అలాగే మన చెడు మార్గమును విడిచిపెట్టేవారుగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క పేరు పెట్టబడిన మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. కాబట్టి మందిరంలో కూడా దేవుని యొక్క ప్రత్యక్షత మనం పొందుకోవాలి అంటే, ఎందుకంటే 100 మంది మందిరానికి వెళ్ళినా కూడా ఉపయోగం లేదు. మారు మనసు కలిగినటువంటి వారు మాత్రమే దేవుని యొక్క సమస్త విధములైనటువంటి మహిమను చూచేవారుగా ఉంటారు, దేవుని యొక్క కృపను పొందుకునేవారుగా ఉండాలి. కాబట్టి మనం కూడా ఆ కృపలో నిత్యము ఉండాలంటే, ఆ కృపను పొందుకున్న వారుగా మనం ఉండాలంటే, ఆయనలో ఎదిగేవారుగా ఫలించేవారుగా మనం ఉండాలంటే, ఆయన మన ప్రార్థనలు విని మన మీద ఆయన కనుదృష్టి ఉంచాలంటే, మన పాపములన్నింటినీ కూడా క్షమించాలి అంటే మనం ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకోవటం మొదటి ప్రాధాన్యతను సంతరించుకోండి. అలాగే చెడుతనమును విడిచిపెట్టాలి. అర్థమైందా? విడిచిపెట్టాలి. మనము దేవుని మందిరంగా ఉండాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోలేము. కాబట్టి ఆయన కృపలో మనము నిత్యము ఉంటే ఆయనే పరిశుద్ధపరుస్తా అంటున్నాడు. లేదంటే మనము అపవిత్రులుగానే ఉండిపోయేవారుగా ఉంటూ ఉంటాం. కాబట్టి ప్రార్థనకు ఉన్న శక్తి మనల్ని ఏం చేస్తామా? పవిత్రులుగా చేస్తుంది. దేవునిని మన ప్రార్థన వినేలా చేస్తుంది. ఎప్పుడు? మనం ఎలా ఉన్నప్పుడు? ఆయన కృపను పొందుకొని ఉన్నప్పుడు. అర్థమవుతుందా? అయితే మనము ఎలా ఉండాలి చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చెడుతనమును విసర్జించుట, చెడుతనమును విడిచిపెట్టుట అంటే అతిక్రమాలను దాచిపెట్టుకోవడం కాదు, అతిక్రమాలను విడిచిపెట్టేయాలి. అతిక్రమాలను మనం ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో అప్పుడు ఏం పొందుకుంటామని చెప్తున్నారమ్మా? కనికరాన్ని పొందుకుంటాం. అర్థమవుతుందా? అతిక్రమాల్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. చాలా మంది మనం ఎందులో డిగ్రీ తీసుకున్నామమ్మా? మాస్టర్స్ తీసుకున్నాం. మనం ఎందులో? మనం మాస్టర్స్ కదా, మనంతా కవరింగ్ మాస్టర్స్. మనల్ని మనం కవర్ చేసుకోవడంలో మనము ఏం పొందాం? పట్టా పొందున్నాం, డిగ్రీని పొందున్నాం. కాబట్టి గమనించాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, అతిక్రమాల్ని దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అంటే దాచిపెట్టమంటే ఏంటి? కవర్ చేసుకోవడం. మనం ఏదైనా పొరపాటు చేసామనుకుంటే వెంటనే దేవుని సన్నిధిలో ఆయన సముఖమందు మనం వాటిని ఒప్పుకొని మన యొక్క సమస్తమును దేవుని యొక్క ముందర వాటన్నింటిని విడిచిపెట్టేవారుగా ఉంటారు. కాబట్టి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనికరాన్ని పొందుతారు. అప్పుడు మాత్రమే వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. మనం ఒప్పుకో అంటే ఇప్పుడు మనం ఏదైనా పొరపాటు చేసామనుకోండి, అది పొరపాటు అని మనకు తెలుసు,
కానీ మనం ఏం చేస్తాం? ఆ పొరపాటు కాదులే అన్న విధంగా మనం దాన్ని మార్చుకుంటూ అలాగా ఉండకూడదు. అర్థమైందమ్మా? పొరపాటు అనేది ఎవరైనా చేసేస్తారు. కాబట్టి పొరపాటు చేసామని తెలిసినప్పుడు వెంటనే ఆ పొరపాటుని సరిదిద్దుకునేవారుగా మనం ఉండాలి. అలా సరిదిద్దుకునేవారుగా లేకుండా మనం ఉంటే ఉపయోగం ఏమి కూడా లేదు. కాబట్టి సరిదిద్దుకోవాలి, అలాగే వాటిని దేవుని ఎదుట ఒప్పుకోవాలి, అలాగే వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా ఆంతన ఉంచుకొని తెలిసి తెలియక అప్పుడు చేశానులే, ఏమైందిలే, అప్పుడే దేవుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తాడా అనుకొని మనము అలాగే క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. అందువల్ల కాబట్టి అతిక్రమాల్ని దేవుని కనుదృష్టి ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు మాత్రమే కనికరాన్ని పొందుతాడు, దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడు. లేకపోతే వాడు పొందలేడు. కాబట్టి గమనించాలి. అలాగే చూడమ్మా, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను ఏం చేయాలి? మనం వేడుకోవాలి. దేవుడు మనకు ఆయన దొరికే సమయం మనము తెలుసుకొని ఆయనను వేడుకునేవారుగా మనం ఉండాలి. అంటే దేవుడు దొరికే సమయం అంటూ ఉంది అని పరిశుద్ధ గ్రంథం వివరిస్తుంది కదా, చెప్పింది కదా. మరి దేవుడు ఉండు సమయము అని పరిశుద్ధ గ్రంథము వివరించి ఉండగా ఆ సమయం ఏంటో మనకు ఎలా తెలుస్తుంది? చెప్పండి. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయన వెదకుడి అన్నారు. ఆ సమయం మనకు కావాలి కదా, వెదకు కాలము అన్నారు. ఇప్పుడు చూడండి, పలానా టైంకి నీళ్ళు వస్తాయి అంటే ఎదురు చూస్తారా? నీళ్లు ఎప్పుడైనా వస్తాయి అంటే ఎదురు చూస్తారా? ఏం చేస్తారమ్మా? 2 గంటలకో 3 గంటలకో నీళ్ళు వస్తాయి అంటే 1 గంట ముందు నుంచి ఎదురు చూస్తూ ఉంటారు ఆ నీటి కోసం. అవునా? అసలు వస్తాయో రావో తెలియదు అంటే వస్తే లేపండి అని చెప్పి నిద్రపోతాం. పక్కన వాళ్ళు కూడా అలాగే అనుకుంటే వస్తే లేపండి అని మనసులో కుదురుద్దా? చిన్న ఎగ్జాంపుల్, 2 భార్యాభర్తలు మాట్లాడుకోవట్లేదు. వారి అవసరతలు ఏమైనా సరే ఒక పలక పెట్టుకొని దాని మీద రాసుకుంటున్నారు. భార్య రేపు ఏదైనా చేయాలంటే భర్త ఏం చేస్తుంటే పలక మీద రాస్తున్నారు అనమాట. ఇదిగో రేపు ఇది చేయాలి. ఆమె ఏం చేస్తుంది? సరే అని చెప్పి అది రాసి రేపు అది చేస్తూ ఉంటుంది. ఒకనొక రోజు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆయన ఆఫీస్ పని మీద దూర ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళవలసి ఉంది. పొద్దున్నే ఆయన ఏం చేశారంటే ముందు రోజు రాత్రి ఆ పలక మీద పొద్దున 4 గంటలకు నన్ను నిద్రలు ఎక్కువ అని రాసి పడుకున్నాడు. ఓకేనా? తెల్లవారింది, ఆయన లేచాడు. టైం చూస్తే 9 అయింది. పోవాల్సిన ప్రయాణం 4 గంటలకి, టైం చూస్తే 9 అయింది. ఇదేంది, నేను 4 గంటలకు లేపమని రాశాను కదా, నన్ను లేపలేదేందని చెప్పి తిడదామని చెప్పి బోర్డు పలక మీద రాయడం దగ్గర వెళ్ళాడు. అక్కడ ఆమె చక్కగా రాసింది, ఏమండి 4 అయింది, లేకపోండి, మీకు టైం అవుతుంది, మీరు వెళ్ళాలి అని రాసింది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిదైనా తప్పుందా? లేపమన్నాడు, ఆమె పలక మీద రాసింది లేకపోతే. వీళ్ళు పెట్టుకున్నదే కదా, ఉపయోగం ఏముందా? ఉందమ్మా? మరి మనం కూడా దేవునితో చేస్తున్న నిబంధనలు ఆయనతో ముచ్చటించలేక పలక మీద రాస్తూ ఉంటే కనుక ఆయన కూడా ఆ పలక మీద రాస్తే నీకు ఉపయోగమా? నేను ఈ సమయాన్ని నీకు దొరుకుతాను అని రాసినప్పుడు, అయ్యా ఆ సమయాన్ని నేను వెతికానని ఊరక పలక మీద రాసి పడుకొని నిద్రపోతే ఉపయోగమా? ఆ సమయం ఏంటో తెలుసుకోవాలి. ఏ సమయాన నా దేవుడు నాకు ప్రత్యక్షం అవుతాడు, ఏ సమయాన నేను వెతకాలి ఆయన్ని. ఎందుకు వెతకమంటున్నాడు? ఆయన్ను వేడుకోవాలి మనం. ఆయన దొరుకు కాలమందు మనం ఆయన వెతికి
ఆయన సమీపముగా ఉండగా అంటే అర్థం ఏంటి? దగ్గరగా ఉండగా. దగ్గరగా ఉన్నా అంటే మనం ఏం చేసామని? అప్పటి వరకు కూడా ఆయన వెతికామని అర్థం. అర్థమవుతమ్మా? వెతికాము కాబట్టి మనకు దొరికాడు. అంటే సమీపముగా ఉన్నాడు. సమీపంగా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? వేడుకోవాలి, ఆయన్ని అడగాలి. మన సమస్త అవసరతలు ఒక మాట చొప్పున చేయగలిగినటువంటి సమర్థవంతుడైనటువంటి ఒక్క దేవుడై ఉన్నాడు. నీ అవసరత ఆయనకు తెలుసు, నీ బాధ ఆయనకు తెలుసు, నీ వేదన ఆయనకు తెలుసు. కానీ నీవు ఆయనను వెతుకుతున్నావా లేదా? ఆయన నీకు దొరికే విధంగా వెతుకుతున్నావా లేదా? ఎందుకంటే వెతుకుడి మీకు దొరుకును. అర్థమైందా? దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు, మీరు వెతకండి నేను దొరుకుతాను, మీరు తట్టండి నేను తీస్తానంటున్నాడు. కానీ ఆయన మాత్రం మన హృదయం అనే వాకిలి వద్ద నిలబడి మనం ఎప్పుడు తలుపు తీస్తామా అని తట్టుచూ ఉండగా మనం మాత్రం తలుపు తీయం. అర్థమైందా? ఆ 3 మాటలు రివర్స్ లో చూద్దాం ఒకసారి. ఏమేంటి అవి? అడుగుడి మీకు ఇవ్వబడు, తట్టుడి మీకు తీయబడు, వెతుకుడి మీకు దొరకును. రివర్స్ లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? వెతుకుడి మీకు దొరుకును, మీరు వెతకండి నేను మీకు దొరుకుతాను. తట్టండి తలుపు తీస్తానంటున్నాడు. అప్పుడు అడగండి, అడుగు ప్రతి వానికి కూడా దయచేస్తానంటున్నాడు. మరి మనం అడిగేవారుగా ఉండాలంటే మనకు ఆయన దొరికే సమయం మనం ఎదురు చూడాలా లేదా? చూడాలా లేదా? చూడాలి. ఆయన దొరికిన వెంటనే మన మాట ఆయన వినే విధంగా మనం ఉండాలా లేదా? ఉండాలా? ఆయన మన మాట వినకుండా విముఖుడై ఉండే విధంగా మనం కనుక ప్రవర్తించిన ఎడల ఉపయోగం ఏమైనా ఉందా? ఉంటుందమ్మా? ఏం ఉపయోగం లేదు. ఏం ఉపయోగం లేనప్పుడు మనం పడే ప్రయాసం అంతా కూడా వ్యర్థమే కదా, అవునా కదా? మరి ఆలోచించద్దాం, మనం అసలు ఏం చేస్తున్నాం, మనం అసలు ఏ రీతిగా ఉండదలుచుకుంటున్నాం, ఏ విధంగా దేవుళ్ళు ఎదగాలని ఆశ కలిగిన వారుగా మనం ఉన్నాం. కానీ ఎదుగుతున్నామా? ఎదగాలని ఆశ అయితే ఉంది, కానీ ఎదుగుతున్నామా? ఫలించాలని కోరుకుంది, కానీ ఫలిస్తున్నామా? మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనం అతిక్రమాల్ని దాచిపెట్టుకునే వారుగానే జీవిస్తున్నాము, అతిక్రమాల్ని కవర్ చేసుకునే వారుగానే జీవిస్తున్నాము. ఆయన వెతకాలి అంటే తగ్గించుకోవాలి కదా, కానీ మనం తగ్గించుకునేవారుగా మనం ఉండట్లేదు. మన చెడు మార్గమును విడిచిపెట్టాలి కదా, కానీ మనం విడిచిపెట్టేవారుగా ఉండనప్పుడు ఆయన మన ప్రార్థన ఎలా ఆలకిస్తాడు? ఆలకిస్తాడా? ఆలకించడు కదా. చూడండి, మనము నిజంగా మనం ఎంత కఠినమో అంత కనికరం కలవాలి. ఒక ఎలుక మన ఇంట్లోకి వస్తే దాన్ని చంపే వరకు నిద్రపోతావా? చంపేస్తాం కదా, అన్నింటిని కొట్టేస్తే చంపేసి బయటపడేస్తాం. అదే ఎలుక తొట్టిలోనో లేకపోతే బకెట్లోనో పడి గిలగిలా కొట్టుకుంటుంటే చచ్చాక తీసి పడేస్తామని చూస్తామా? ఏం చేస్తాం? దాన్ని తీసి బయట వదిలిపెట్టేస్తాం. అప్పుడు ఎందుకు చంపు? మనం దాన్ని నిస్సహాయ స్థితిలో అది ఉంది కదా. కఠినమే, కానీ కనికరం ఉందా లేదా మనకు? ఉంది కదా. మరి కనికర సంపూర్ణమైనటువంటి దేవుడికి మన ఎడల ఎంత కనికరం ఉంటుంది? ఇంట్లోకి చొరబడి ఉన్న వాటిని కొట్టివేయడానికి వెళ్ళిన ఎరుక వలె మనం ఉన్న ఎడల మనం శిక్షకు పాత్రులమా కాదు? నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారుగా మనం ఉంటే ఆయన కనికరాన్ని పొందుకోవడానికి అర్హత కలిగిన వారమే కదా మనం. చూడండి, కొందరైతే ఆ ఎలుకను రక్షించి దానికి ఏదైనా ఆహారం కూడా తెచ్చిపెడతారు, తిని బలాన్ని తెచ్చుకొని వెళ్ళిపోతారు. చంపరు, చంపకుండా ఇంట్లోకి రాకుండా ఉండటానికి దూరంగానే ఎక్కడో వదిలేస్తుంటారు. ఉన్నారా లేదా? అంత వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారా లేదా? మళ్ళీ ఎలుకని చంపడానికి బోరు పెట్టిన వాళ్ళే వాళ్ళు కూడా. మరి మనం ఎలా ఉన్నాం?
అపవాది యొక్క కబంధ హస్తాల్లో చిక్కుబడి ఎప్పటికీ కూడా విడిపించుకోలేని బంధకంలో ఉండిపోయి అపవాది చేత నరకయాతన అనుభవించేవారుగా మనం ఉంటూ ఆ యొక్క కాలాగ్నిలో కాలిపోయేవారుగా ఉన్నామా? కనికర సంపూర్ణుడైనటువంటి దేవుని యొక్క కృపను పొందుకొని, ఆయన కనికరాన్ని పొందుకొని, ఆయన ప్రేమలో, ఆయన వాత్సల్యతలో నిరంతరము మనం నిలిచి ఉండి ఆయన రాజ్య వారసులుగా ఉంటూ ఆయనతో యుగయుగాల జీవితాన్ని గడిపేవారుగా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? మనం తగ్గించుకోవాలి, చెడుతనాన్ని విసర్జించాలి, మన అతిక్రమాలన్నింటినీ దేవుని యొక్క కనుదృష్టి ఎదుట ఒప్పుకోవాలి, మన చెడు మార్గమును విడిచిపెట్టాలి, ఆయన కనికరాన్ని పొందుకోవాలి, ఆయనలో ఎదగాలి, ఫలించాలి. అప్పుడు ఆయన మన యొక్క ప్రార్థనలన్నింటినీ వింటూ మన మీద ఉన్నటువంటి పాపదోషాలన్నింటినీ తీసివేసి మనల్ని ఆయన బిడ్డలుగా మార్చుకొని ఆయన కృపలో మనల్ని నిరంతరము కూడా నడిపించే గొప్ప దేవుడు. మన గొప్ప వాత్సల్యత ఇంకొక కావాలా వద్దా? కావాలి కదా. ఎలా పొందుతాం? ఇప్పుడు మన ఇష్టాల రీతిలో మనం ఉంటేనే పొందుతామా? ఆయన తగ్గట్టుగా ఉండాలి. ఆయనకు ఆ యోగ్యత, మనకు ఆ యోగ్యత ఉంది ఆయన కళ్ళు దృష్టికి మనం కనబరిచేవారుగా ఉండాలి, నిరూపించుకునేవారుగా మనం ఉండాలి. చూడండి, మన మీద ఎవరన్నా ఒక అబద్ధం చెప్పి నింద వేశారనుకోండి, ఆ నిందను మనం పోగొట్టుకోవడానికి మనల్ని మనం నిరూపించుకోవాలి. మనం చూస్తామా? చూడమా ఏమా, నేను పర్ఫెక్ట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తామా? చేయమా? మరి దేవుని ఎదుట మనం దేవుని బిడ్డలమి అని నిరూపించుకోవడానికి మన ప్రయత్నం ఉండాలా వద్దా? ఉండాలిగా. మరి యెహోవా మీకు దొరుకు సమయమున, దొరుకు కాలమందు ఆయన వెతకుడి అన్నాడు. ఆయన ఎలా దొరుకుతాడు, ఆయన ఎలా పొందుకుంటాము అనేది చివరిగా చూద్దాం. చూడమ్మా, ద్వితీయోపదేశకాండ గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 29 నుండి 31 వచనాలు చూద్దాం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన యెడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినముల్లో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన యెడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువుడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. చూడమ్మా, దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు చూడండి. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల, ఇది ఎక్కడి నుండో తెలుసా? అవంతా కూడా విగ్రహారాధన చేసి వచ్చిన వాళ్ళు. అవునా? ఆ విషయము 28లో ఉంటుంది చూడండి, నేను చదువుతాను. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అంటే అక్కడ వద్దు, వాటిని పూజించడం వల్ల ఉపయోగం లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి అమ్మా. నేనే మీ ఎదురుగా ఉన్నాను, మీ కళ్ళ ముందే ఒక చెక్క ముక్కని చెక్కి ఏదో ఒక విగ్రహం చేసి దేవుడని మీకు ఇచ్చా. కళ్ళ ముందే చెక్కా, కళ్ళ ముందే చెట్టును కట్ చేశా. నమ్ముతారా దేవుడని? నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ చెక్క ముక్కని విగ్రహంగా మలుచుటకు నేనేం చేశానంటే అదే కలపలో నుంచి తీయబడ్డ ఇంకొక ప్రాంతంలో ఉన్న కలపని నా కాలు కింద పెట్టుకొని అంటే ఒత్తిడికి పెట్టుకొని తొక్కుతూ దీన్ని చేశాను. ఇప్పుడు మహిమ దేనిలో ఉంది? దేనిలో అయినా మహిమ ఉందా? లేదు. కాబట్టి గమనించాలి. అలాగే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అయితే అక్కడి నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, మనలందరినీ కూడా దేవుడు చిన్న పిల్లలుగా చూస్తున్నాడు. చిన్న పిల్లలారా, విగ్రహారాధన నుండి దూరంగా పారిపోండి, విగ్రహాల నుండి దూరంగా పారిపోండి అని దేవుడు
సో అందుకని మన దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల, ఎలా వెతకాలంటున్నాడు? నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. మనం వెతికినప్పుడు మనకు ఆయన దేవుడు అయినటువంటి యెహోవా ఏమవుతానంటున్నామా? ప్రత్యక్షం అవుతానంటున్నాడు. ప్రత్యక్షం అవ్వాలనే ఆశ మనకు ఉందా లేదా? దేవుడు మనకు కనపడాలి, దేవుడు మన యొక్క సమస్త విధములైనటువంటి అవసరతలు తీర్చాలి అన్న ఆలోచన, ఆశ మనకు ఉన్నదా లేదా? ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. లేని వారు ఎవరు ఉన్నారా? నాకు ఆ ఆశ లేదు, నాకు దేవుడు కనబడబోయినా చాలు అనేటటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏ ఒక్కరు కూడా ఉంటారు. కాబట్టి ఆయన మనం ఆ రీతిగా వెతికినప్పుడు మనకు ఆయన ప్రత్యక్షం అవుతారు. ఈ సంగతులన్నీ కూడా నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంచె దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడల, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో చేసిన ప్రమాణము నిబంధనను మర్చిపోదు. ఎందుకంటే గమనించండి, మనమంతా కూడా గడిచిన కాలమందు, గడిచిన సమయంలో మన యొక్క పితరులతో మనము విగ్రహారాధన చేసిన వారిని, ఆ సమయాల్లో కూడా మనము ఎంతో బాధను అనుభవించిన వారు అనేకులు ఉన్నారు. ఆ కష్టకాలమున, ఆ బాధల్లో, ఆ వ్యధల్లో నుండి నిజదేవుణ్ణి గుర్తించిన వారుగా ఉండి ఆ నిత్యరాజ్యానికి వారసులుగా అవుటకై దేవుని యొక్క మందిరానికి చేరినటువంటి వారు అనేకులు ఉండగా వారిని ఎప్పుడైనా దేవుడు చేయి ఇచ్చాడమ్మా? ఎందుకంటే అంచె దినము అనగా మనం అనుకుంటాం ఏదో ఒక రోజు వస్తుందిలే అంచె దినం అని అనుకుంటాం. ఏ ఆత్మకు వారి ఆత్మ ఆ దేహంలో విడిచుట అనివార్యమైనప్పుడు ఆ చివరి సమయమే, మనుగడ సాగించినటువంటి ఆ చివరి క్షణమే ఆ బిడ్డ యొక్క అంచె దినం. కనుక మన అంచె దినం ఏంటో మనకు తెలియదు. కనుక మనం ఏం చేయాలి? దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నటకై, దేవుని యొక్క వాత్సల్యత పొందుకున్నటకై ఆయన్ని ఆత్మతోను హృదయముతోను ఆరాధించేవారు, వెతకేవారుగా మనం ఉన్నప్పుడు మనకు ఆయన ఏమవుతాడమ్మా? ఏమవుతాడు? ప్రత్యక్షమవుతాడు. అవుతాడా? అవుతాడా? ఇప్పుడు చెప్పండి, వెతుకు సమయం ఆయన మనకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడి. ఇప్పుడు చెప్పండి, ఏ సమయం ఉంది? ఆయన వెతికే కాలం అనేది ప్రత్యేక కాలము, ఒక సమయము అని ఉందా? ఉందా? ఎప్పుడైతే నీవు నీ పూర్ణ హృదయముతో ఆయన వెతుకుతావో, ఎప్పుడైతే నీ పూర్ణ ఆత్మతో ఆయన వేడుకుంటావో, అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. నీ చెయ్యి పట్టుకుంటాడు, నిన్ను విడువడు, ఎడబాయడు, నీ అందు కనికరము చూపుతాడు. మన పితరులైన వారితో చేసినటువంటి నిబంధనను ఆయన స్థిరపరుస్తాడు. అర్థమైందా? కాబట్టి ఆ గొప్ప విధానాన్ని పొందుకోవడానికి ఆయన బిడ్డలుగా, ఆయన రాజ్య వారసులుగా మనం అందరం ఉండేటట్టు ఆయన మనము ఎలా ఆరాధించాలి? పూర్ణ ఆత్మతో ఆరాధించాలి, పూర్ణ హృదయముతో ఆరాధించాలి, పూర్ణ వివేకముతో ఆరాధించాలి, పూర్ణ బలముతో ఆరాధించాలి. అలా ఆరాధిస్తూ మన చెడుతనమును విడిచి మనల్ని మనం తగ్గించుకొని మన యొక్క ప్రవర్తన అంతటా కూడా దేవుని యొక్క కనుదృష్టి ఎదుట ఆమోదయోగ్యంగా చేసుకున్నాడు. ఎదుటి వారిని నిన్ను వలె నీవు ప్రేమించగలిగినప్పుడు, నీ అతిక్రమాలన్నింటినీ దాచుకొనక వాటన్నింటినీ దేవుని ముందు తెలియపరిచినప్పుడు, చెడు మార్గమును, చెడుతనమును సమస్తమును విడిచిపెట్టినప్పుడు, ఆయనను వెతికినప్పుడు ఆయన నీకు దొరుకుతాడు. దొరికిన సమయమున ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనం వేడుకున్నప్పుడు మనం అడిగినది తీరకుండా ఉంటుందమ్మా? ఉంటుందా? బాగా ఆలోచించండి. ఇప్పుడు మనము రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, చాలా మంది యాచకులు వచ్చి మనం అడుగుతుంటారమ్మా, ఆకలి వేస్తుంది, ₹1 ఇవ్వమను, ₹10 ఇవ్వమను, ₹5 ఇవ్వమను, కొందరైతే ఏమైనా పెట్టించమ్మా తింటాను అడుగుతూ ఉంటారు. అవునా?
వారు అడిగిన విధానంలో మనకు నిజాయితీగా, వీళ్ళు నీతిగా కరెక్ట్గా అడుగుతున్నారు, పాపం నిజంగా ఆకలితో ఉన్నారు, నిజంగానే వారికి ఏదో ఇబ్బంది కలిగింది అని మనకు అనిపించినప్పుడు మనం వాళ్ళు అడిగింది చేస్తామా చేయమా? చేస్తామా లేదమ్మా? అలా కాకుండా మనం ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నాము, అప్పుడు ఎవరు అతను అడిగితే అతను ఇవ్వలేదు, నాకు తిడతా మన సైడ్ తిరిగి అడిగాడు, అతను తిట్టాడు ఇవ్వలేదు, మనం తిరిగి అడిగాడు. మనకు ఇవ్వబుద్ధి ఇస్తుంది. అసలు తిడతాడేమో అని ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ ఇవ్వను ఏం చేస్తామని అక్కడే అడిగేవాళ్ళు ఉంటారు. ఏదనంటే మరి సంగతి చూద్దామని చూసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అదే దీన మనసు కలిగి దీనుడి వలె అడిగినప్పుడు మన యువకులు ఉంటామా? ఎవరు వచ్చి ఏమన్నా అడిగితే అమ్మా తిని 4 రోజులైంది, ఏమన్నా పెట్టించమ్మా, ఏమన్నా ఇప్పించమ్మా అని అడిగితే ఇవ్వని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? నిజంగా వాడి కళ్ళలో ఆకలి మనం చూసిన వాళ్ళు కాబట్టి సరే. మరి అక్కడ వారు నిజాయితీగా ఉన్నారు కాబట్టి మనం ఇచ్చాము, ఇస్తాము అనే ఆలోచన ఉన్నప్పుడు మరి దేవుని యొక్క కనుదృష్టి ఎదుట ఆయన కృపను పొందుకోవాలని నిజాయితీ మనకు ఉండాలా లేదా? లేదమ్మా? అలా మనం ఉన్నప్పుడు మనము తప్పక దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆదరణను పొందుకునే వారుగా ఉంటాం, ఆయనలో ఎదిగేవారుగా ఉంటాం, ఫలించేవారుగా ఉంటాం. కాబట్టి మనం ఆ రీతిగా ఉంటూ ఆయన ఎదుగుచూ ఫలించుచు దేవుని యొక్క కృపలో మనం నిరంతరము నిలిచి ఉండులాగా దేవుడు మనం దీవించి ఆశీర్వదించేవాళ్ళ. ఆమేన్. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవార్తను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవుడు తన వాక్యమును దీవించుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.